ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు నా మీద నీళ్లు పోసింది? ఏం చేస్తున్నావే ఇక్కడ? నేనేం చేశాను? ఇదిగో పల్లవినే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఎందుకు ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. అందరూ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంటే నా కూతుర్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావే? మత్తు ఎక్కువైపోయి నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియట్లేదు. పదెక్కడి నుంచి పద రా. ఏంటి తనేదో నిజం చెప్తుంది అన్నా? నిజం చెప్పలేదు కదా. నువ్వు వింటూనే ఉన్నావు కదా చరణ్. సరిగ్గా నిజం చెప్తున్న సమయానికి ఆవిడొచ్చి మొహం మీద నీళ్లు కొట్టింది. అక్షితని డిస్టర్బ్ చేసింది. లేదంటేనా ఖచ్చితంగా రాము విషయంలో తనేం చేసిందో క్లియర్ గా చెప్పేది. అక్కడికి చెప్తుంది కదా మేడ మీద నుంచి తోసేస్తాను అది ఇది అని. అదే అంటున్నాను పల్లవి, క్యాజువల్ గా కూడా అనుండొచ్చు కదా. లేదు చరణ్, పోనీ మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. వద్దు. ఇప్పటికీ ఆ వైష్ణవి గారికి చాలా డౌట్ వచ్చింది. ఇంకా మనం ట్రై చేస్తే చాలా కష్టం. ఇంకొకసారి ఛాన్స్ దొరికినప్పుడు చూద్దాంలే. మత్తులో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? నేనేం మాట్లాడాను? ఏం మాట్లాడావా? కొంచెం ఉంటే రాము చావుకి కారణం నువ్వేనని నీ నోటితో నువ్వే చెప్పేదానివే. ఏంటి మమ్మీ నువ్వనేది? అవునే, ఆ పల్లవి నువ్వు తాగిన బంగులో ఏదో కలిపిందని నా అనుమానం. రాము విషయంలో పల్లవికి నీ మీద డౌట్ ఉంది. అది నీ నోటితో చెప్పించడం కోసమే నువ్వు తాగిన దాంట్లో ఏదో కలిపింది. వాళ్ళు సైగలు చేసుకోవటం మొత్తం నేను అబ్జర్వ్ చేశాను. సమయానికి నేనొచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే నిజాన్ని నువ్వే వాగేసేదానివి. ఆ విషయం గుండమ్మ వరకు వెళ్లేది, పోలీసులొచ్చి నిన్ను లాక్కుని వెళ్లేవాళ్లు. పల్లవి నన్ను రెచ్చగొట్టి నాతోటే నిజం చెప్పించాలని ఇంత ప్లాన్ చేస్తావా? అందుకే నీకు చెప్తున్నాను, ఆ పల్లవితో కొంచెం జాగ్రత్తగా ఉండమని. మళ్ళీ అది ఎలాంటి ప్రయత్నం అన్నా చేసి నీ నోటితో నిజం చెప్పించడానికి ట్రై చేస్తుంది. ఒకసారి ట్రై చేసింది, ఫెయిల్ అయ్యింది. కానీ ఇక దానికి ట్రై చేసే ఛాన్స్ ఇవ్వను మమ్మీ. అది నన్ను దెబ్బ కొట్టి నాతో నిజాలు చెప్పించడం కాదు, నేనే దాన్ని దెబ్బ కొడతాను. నాకు అది అర్జెంటుగా కావాలి. ఓకే మేడం, తీసుకొస్తాను. మమ్మీ ఇప్పుడు చూడు ఆ పల్లవిని ఏం చేస్తాను. చూసావా మమ్మీ,
చరణ్ నేను ప్రేమించుకున్నామని తెలిసి కూడా కావాలని ఎలా చరణ్ వెంట పడుతుందో? పరిగెత్తనివ్వవే. ఎంతసేపు పరిగెడుతుంది? నువ్వనుకున్నట్టు జరిగితే పల్లవి దరిద్రమే మనకుండదు. మమ్మీ ఫోన్ చేస్తున్నాడు, పద. పద. మేడం, మీరు చెప్పినట్టు తీసుకొచ్చాను మేడం. థ్యాంక్ యూ. చెప్పింది చెప్పినట్టు తీసుకొచ్చినందుకు. మేడం, ఈ లిక్విడ్ చాలా పవర్ఫుల్ మేడం. ఒకవేళ ఒంటి మీద పడితే చర్మం బర్న్ అయిపోతుంది. పొరపాటున కళ్ళ మీద పడితే కళ్ళేక కనపడవు. హ, మాకు కావాల్సింది కూడా అదే. మమ్మీ డబ్బులు ఇవ్వు. ఇదిగో తీసుకో. ఓకే మేడం. బేబీ, ఇప్పుడు దీంతో ఏం చేయబోతున్నావు? దాని మొహం మీద ఎలా పడుతుంది లిక్విడ్? ఇప్పుడు అందరూ రంగులు చల్లుకుంటున్నారు కదా మమ్మీ. దీని తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంది కదా. ఉట్టి కొట్టడానికి అందరితో పాటు పల్లవి కూడా వస్తుంది కదా. ఉట్టి కొట్టకుండా మొహం మీద నీళ్ళిచ్చి కొడతారు కదా. పల్లవికి కొట్టే నీళ్లలో ఆ లిక్విడ్ కలుపుతాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ లిక్విడ్ కలిపిన ఈ నీళ్ళని పల్లవి మొహం మీద కొడతాను. అందరికీ డౌట్ వచ్చే లోపే అనుకున్నదంతా అయిపోతుంది. మమ్మీ పోయ్. ఇవే లిక్విడ్ కలిపిన నీళ్లు. ఆ పల్లవి కళ్ళల్లో పడితే దాని కళ్ళు పోయి పర్మినెంట్ గా గుడ్డిదైపోవడం గ్యారంటీ మమ్మీ. అందరూ ఉట్టి కొట్టడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం. ఎవరైతే ఉట్టి కొడతారో వాళ్లకు మంచి గిఫ్ట్ ఇస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.